చిల్లర రాజకీయాల కోసం కాళేశ్వరం నీళ్లను వృధాగా వదిలిపెట్టారని ఆరోపించారు కేసీఆర్. అయితే మేడిగడ్డ నుంచి నీళ్లు వదిలింది కేసీఆర్ ప్రభుత్వమే, ఇప్పుడు మాపై నిందలు వేస్తున్నారని అన్నారు మంత్రి ఉత్తమ్. కాళేశ్వరంలో పోయే నీళ్లు కూడా వృధాగా సముద్రానికి వదిలిపెట్టి ఒక చిల్లర డ్రామా కోసం, చీప్ టాక్టిక్స్ కోసం ఏముందని దానిలో ఏం ప్రపంచం మునిగిపోయినది. దాన్ని ఏదో ప్రచారం చేసి ప్రపంచం గుట్టుకుపోయినట్టు, భూమండలం అంతా కింది మీద అయినట్టు, దాంట్లో ఎందో జరిగిపోయినట్టు ఓ లంగా కథ పెట్టుకొని మీ అసమర్థతను కప్పించుకోవడానికి చేసినారు. పోయే నీళ్ళని వృధా వదిలిపెట్టినారు. మొన్నటి వరకు విచిత్రం ఏంటంటే మొన్నటి వరకు కూడా 6,000, 7,000, 8,000 క్యూసెక్లు పోయినాయి. అక్టోబర్ 21వ తారీఖున కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. వాళ్లే నీళ్ళు వదిలిపెట్టేసిండ్రు. ఎట్లా బ్యారేజ్ కూలిపోతుందో ఏమో అని తెలిసి వాళ్లే నీళ్ళు వదిలిపెట్టిండ్రు. ఇప్పుడు అది మీరు పంపు చేయకపోయినరు, అది చేయకపోయింది ఏం మాటలు అవి. మరి తర్వాత అన్నారం బ్యారేజ్లో కూడా అదే లీకులు మొదలైనవి. భారతదేశంలో ఈ డ్యామ్లు బ్యారేజీల మీద కాన్స్టిట్యూషనల్ బాడీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు లిఖితపూర్వకంగా ఇచ్చిండ్రు. మీరు నీళ్లు స్టోర్ చేయొద్దు అని. నీ ఉచిత సలహాలు, తమరి ఎక్స్పర్ట్ అడ్వైస్ కంటే ఎన్డీఎస్ఏ కొంత మోర్ ఎక్స్పర్ట్స్ అని మేము అనుకుంటున్నాం. ఓకే అందుకోసమే మేము ఎన్డీఎస్ఏ సలహా మీద పోతున్నాం.